అస్మద్గురుభ్యో నమ. పెద్దలకు నమస్కారములు, పిల్లలకు శుభాశిస్సులు. ప్రజ్ఞాపథం కార్యక్రమానికి శుభస్వాగతం. ఈరోజు ఒక లెక్క గురించి చెబుదామని సంకల్పం. అయితే ఈ చూస్తున్నటువంటి వాళ్ళల్లో చాలామంది తెలిసి ఉంటుంది. మీకు తెలియదని చెప్పట్లేదు, నాకు తెలుసని చెప్పట్లేదు, తెలియని వాళ్ళకు తెలుసుకుంటారని ఉద్దేశంతో చెబుతున్నాను. లెక్కల్లో ఉన్న విషయం ఏంటంటే 9 అనేటువంటి అంకెకి చాలా ప్రాచుర్యం ఉన్నది. వాడుకలు చాలామంది తెలుసు. అంటే నిజంగా కూడా 1 నుంచి 9 ఏవైతే ఉన్నాయో ఈ 9 అంకెలు తెలిస్తే అన్నీ తెలుస్తాయి తర్వాత. అట్లాగే లెక్కల మాస్టర్ గారు ఏమంటారంటే 9 ఎక్కాలు వస్తే చాలు, అంటే 9th టేబుల్ వస్తే చాలు, అన్నీ వచ్చినట్టే. సరే, వాళ్ళ ఉద్దేశం మనకు తెలియదు. ఇక్కడ వెనకటికి ఏమనేవారంటే కొలతలు ఇచ్చేటప్పుడు, ఇది మన ధాన్యం ఉంచేటప్పుడు 6, 1, 8 అనేవాళ్ళు. అప్పుడు మాకు అర్థం కాకపోయేది. 6కు 1 7 కావాలి కదా, కానీ 6, 1, 8 అనేవాళ్ళు. ఎందుకు అర్థం కాకపోయేది మాకు. తర్వాత తెలిసింది ఏంటంటే ఇదొక పద్యం ఉంది. ఈ పద్యంతో మనం చమత్కారం చూడవచ్చు. ఎట్లా అంటే 6, 1, 8 సారసముగ 7 3 సభలో 5 ధీరత 2 9 శ్రీరామ కడకు 4 సీతారామ. అంటే వాళ్ళు 6, 1, 8 అని ఎందుకన్నారు, 7 అనకుండా? అంటే 7 అనేది వాళ్ళకి లక్కీ నెంబర్ కాదనుకుంటా, అందుకే 7 కొంటారు కదా, అందుకని వాళ్ళు చెప్పారని తెలియదు. కానీ 6, 1 అనగానే 8 అనేవాళ్ళు. సారసముగా 7 3 సభలో 5 ధీరత 2 9 శ్రీరామ కడకు 4 సీతారామ అనేది పద్యం. ఇక్కడ ఏమిటంటే 1 9 అంకెలు మొత్తం వచ్చాయి. అయితే దీనికి 9 గళ్ళు వేసుకోవాలి. 9 గళ్ళు వేసుకొని, అంటే 3 3 3 వేసుకొని దీంట్లో 6 1 8 మొదటి 3 గళ్ళలో ఏం వేసుకోవాలి? 6 1 8. తర్వాత రెండో గడి ఏం వేసుకోవాలంటే సారసముగా 7 3 సభలో 5, అంటే మొదటి గడిలో 7 వేయాలి, తర్వాత 3 చివరిలో వేయాలి. సభ అంటే మధ్యస్థానం, అక్కడ 5 వేయాలి. ఇక కింద 3 గళ్ళు ఉన్నాయి. దీనికి ధీరత 2 9, అంటే మొదటి గడిలో 2 వేయాలి, తర్వాత మొదటి గడిలో 9 వేయాలి. శ్రీరామ కడకు 4 సీతారామ చివరి గడిలో 4 వేయాలి. అంటే ఇప్పుడు వేసిన తర్వాత ఏం చేయాలి మనం? ఇప్పుడు అడ్డంగా 3 గళ్ళు వచ్చినాయి, దాని కింద 3 గళ్ళు వచ్చినాయి, దాని కింద మళ్ళీ 3 గళ్ళు వచ్చినాయి. వాళ్ళు నిలువు తీసిన నిలువు కూడా అంతే వస్తాయి. ఈ వీటిని కనుక మనం అడ్డంగా కూడిన 15 వస్తుంది, అట్లా మధ్యదానికి కూడా అడ్డంగా 15 వస్తుంది, కింద అడ్డం కూడా 15 వస్తుంది, నిలువు గుండా 15 వస్తుంది, 3 గళ్ళు కూడా. అట్లా ఐ మూల గుండా కూడా, అంటే ఏ మూల గుండా 15 వస్తుంది. ఇది ఒక చిత్రం. దీన్ని బట్టి ఏం గ్రహించవచ్చు అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదో ఒక అంకె తీసుకుందాం, 45 తీసుకుందాం. 45 నుంచి ఎన్ని లెక్కేసుకోవాలి? 9 లెక్కేసుకోవాలి. 45 46 47 48 49 50 51 52 53 9 వచ్చింది. ఈ 9 పక్కన వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ 6 1 8 అన్నప్పుడు కనుక 1 ఎక్కడ ఉంది? మధ్యలో ఉంది. ఇప్పుడు 45 నుంచి దీంట్లో మొదటి అంకేది 45. 45 1 దగ్గర వేసుకోవాలి. 2 ఎక్కడుంది? కింద ఎక్కడ ఉంది కదా, అక్కడ 44 వేసుకోవాలి. అది మీకు చూపిస్తుంది. అది అంటే 46 వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే కూడితే కూడా అదే పద్ధతిలో దేనికి ఏ వరుసకి ఏ సంఖ్య ఏదైతే జవాబు వచ్చిందో అదే వస్తుంది. అది ఒకసారి చూడండి, మీరు దాని ప్రకారంగా చేసి చూసుకోండి, అదే పద్ధతి వస్తుంది. 6 1 8 సారసముగా 7 3 సభలో 5 ధీరత 2 9 శ్రీరామ కడకు 4 సీతారామ. అంటే 6 1 7 అయింది. 7 కి 8 కలిపితే 15. తర్వాత
7, 5, 12, 3, 15 అయింది. తర్వాత 2, 9, 11, 4, 15 అయింది. ఇప్పుడు నిలువు గుణ్య 15 వస్తుంది ఆ మూడికి కూడా. అట్లాగే ఐ మూల గుణ్య, ఆ మూల నుంచి ఈ మూల గుణ్య, ఏ మూల గుణ్య కూడా 15 వస్తుంది. ఈ లెక్కన మనం 45 నుంచి లెక్కేసుకుంటే 9 అంకెల వరకు లెక్కేసుకుంటే 45 ఎక్కడ వేసుకున్నాం మొట్టమొదటి నెంబర్ అంటే 1 దగ్గర వేస్తాం, అది మొదటి నెంబర్ కనుక. అట్లా రెండో నెంబర్ దగ్గర 46 వేస్తాం. ఇట్లా వేసుకుంటే 9 గంటలు అయిపోయిన తర్వాత మీరు ఎటు ఉన్నా కూడా మొదటి దానికి ఏ జవాబు వచ్చిందో మిగతా అదే జవాబు వస్తుంది. చేసి చూడండి, ఇది చెప్పాలనిపించింది చెప్పాను నేను. ఒకసారి చూడండి. 6, 1, 8 సారసముగ 7, 3 సభలోనైదు ధీరత 2, 9 శ్రీరామ కడకు 4 సీతారామ. మరొక పర్యాయం ఇంకొక లెక్క చెబుదాం. ఓం స్వస్తి.